హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అనేది ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. హోటల్ స్టైల్‌లో లాగా ఏ కలర్స్ యూజ్ చేయకుండా ముక్క సాఫ్ట్‌గా ఉండేటట్టుగా చాలా టేస్టీగా ఉండే బిర్యానీ అనేది మనం ఇంట్లోనే చక్కగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముక్క చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా అయితే బాస్మతి రైస్‌ని అయితే ఒక పెద్ద గ్లాస్‌తో అయితే నానబెట్టుకోవాలి. ఈ రైస్‌ని చక్కగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 1 అవర్ అయితే నానబెట్టుకోవాలండి. 1 అవర్ రైస్ నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ అనేది మంచిగా కుక్ అవుతుంది. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఒక 2, 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని ఆయిల్‌లో వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకోవాలండి. దీన్నైతే చక్కగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. ఇది మ్యాగ్నేట్ చేసుకోవడం కోసం అయితే దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం, అలాగే 2, 3 పచ్చిమిరపకాయలు, కస్తూరి మెతి ఆకు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇందులోనే 2, 3 బిర్యానీ ఆకులు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. దీంట్లో 2, 3 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఎవరికి రుచికి సరిపడ్డట్టుగా కారం తినేటట్టు ఉంటే ఎక్కువ వేసుకోవాలి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవాలండి. తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. అందులోనే పెరుగు కూడా వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే ముందుగా వేపి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మొత్తం కూడా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్నట్టుగా అయితే ముక్కలన్నింటికీ కూడా ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పడతాయండి. ఇలా మిక్స్ చేసుకొని అందులోనే కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ అయితే మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీని ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా ఒక పెద్ద బాండీని అయితే పెట్టుకోవాలండి బిర్యానీ చేసుకోవడం కోసం. అందులో ఆయిల్ వేసుకొని ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే కుక్ అవనివ్వాలి. ఇది కుక్ అవుతున్న టైంలోనే మనమైతే బిర్యానీ కోసం అయితే రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక తపేలు పెట్టుకొని అందులోనే వాటర్ వేసుకొని మసాలా దినుసులు, గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నింటినీ కూడా వేసుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు అనేది కొంచెం మనకు తగిలేటట్టు ఉంటే రైస్కి అనేది కట్టా సరిపోతుందండి. ఎందుకంటే రైస్ బయటికి తీసేస్తాం కాబట్టి మనకి ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోనే ముందుగా 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని చక్కగా ఉడకనివ్వాలండి. తర్వాత ఈ విధంగా మనం చికెన్ చూసుకున్నట్టుగైతే ఈ విధంగా కుక్ అవుతూ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలోనే 80% కుక్ అయిన బాస్మతి రైస్ని అయితే ఈ విధంగా జాలీతో తీసుకొని ఈ విధంగా చికెన్ పైన లేయర్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి చక్కగా అనేది కుక్ అవుతుందండి. కొద్దిగా జ్యూస్ ఉన్నప్పుడే వేసుకోవాలి చికెన్లో. ఈ విధంగా వేసుకొని దాని మీద అయితే కొద్దిగా కొత్తిమీర, ముందుగా వేపి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా అయితే మూత పెట్టుకొని ఏదైనా బరువును అయితే పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే కుక్ అవనివ్వాలండి. నేనైతే బిర్యానీలోకి ఎగ్ కర్రీ చేస్తున్నాను చెప్పేసి ఈ విధంగా అయితే పక్కన ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకున్నట్టుగా అయితే ఈ విధంగా అనేది బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసుకున్నట్టుగా అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఏ కలర్ వాడకుండా హోటల్ స్టైల్లో చేసుకునేటట్టు ఉండే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఇలా కలుపుకున్నట్టుగా అయితే మనకి వైట్ కలర్లోన అలాగే బ్రౌన్ కలర్లో ఉండే రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా ముక్క సాఫ్ట్గా కుక్ అవుతుందండి. ఈ విధంగా చేసుకున్నట్టుగా అయితే ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అనేది ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మనం హోటల్లో కొనకన్నా చాలా చక్కగా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. దీంట్లో అయితే ఎగ్స్, అలాగే ఆనియన్స్, క్యారెట్ వేసుకుని రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.